నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాలువగట్ల ఆక్రమణలపై కఠిన చర్యలు తప్పు. ఉండి ఇరిగేషన్ కార్యాలయంలో హెచ్చరించిన అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాకే వెలుగు చూస్తున్న ప్రగతి. తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభించి స్పష్టం చేసిన హోమ్ మినిస్టర్ అనిత. ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. అత్తిలి ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించనున్న తెలుగుదేశం పార్టీ. ధీమా వ్యక్తం చేసిన తణుకు ఎమ్మెల్యే. దేశ ప్రజలకు ధైర్యాన్ని ఉత్తేజాన్ని నింపిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం. తణుకులో ప్రకటించిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక. కోకో గింజలకు మార్కెట్ ధర చెల్లించాలని కోరుతూ ఈ నెల 15వ తేదీన ఏలూరు సమీపంలో నిర్వహించనున్న రైతుల ధర్నా. తాడేపల్లిగూడెం మండలంలో వెల్లడించిన రైతు సంఘం రాష్ట్ర నేత సుబ్బారావు. రేషన్ కార్డుల మార్పుల చేర్పుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు హితవు పలికిన తాడేపల్లిగూడెం తహసీల్దార్ సునీల్ కుమార్. నిరుపేదల వైద్య సహాయానికి దోహదపడుతున్న ముఖ్యమంత్రి సహాయ నిధి. నిడదవోలులో వివరించిన రాష్ట్ర మంత్రి కందుల. దేవాలయాల అభివృద్ధికి చేయూతనందించాలి. కొత్తపేటలో అధికారులకు సూచించిన ఎమ్మెల్యే బండారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ఉపయోగపడనున్న మాక్ డ్రిల్స్. ఏలూరులో పేర్కొన్న జిల్లా కలెక్టర్ వేటిసెల్వి. చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీలో రికార్డు సృష్టిస్తున్న ఏలూరు జిల్లా పోలీసులు. ప్రశంసించిన ఎస్పీ శివకిషోర్. నియోజకవర్గంలోని కాలువగట్లను అంగుళం కూడా ఆక్రమించడానికి వీల్లేదని రాష్ట్ర అసెంబ్లీ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి ఇరిగేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ గట్ల వెంబడి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను, మేత గోడౌన్లను వేసి మనుషులు కూడా వెళ్లడానికి వీలు లేకుండా చేస్తున్నారని అన్నారు. ఇటువంటి వారందరికీ 15 రోజుల్లో నోటీసులు ఇచ్చి ఆక్రమణల తొలగింపు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎఫ్డీఓ, ఇరిగేషన్ అధికారి, నీటి సంఘం అధ్యక్షులు, లస్కర్లు తదితరులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ సమావేశంలో ఉండి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ తోట ఫణిబాబు, వైస్ చైర్మన్ హెచ్ రాజు, ఇరిగేషన్ డిఈ ఎస్ సత్యనారాయణమూర్తి, జనసేన మండల అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు కన్నెగంటి రూట్కల, కమతం బెనర్జీలు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా గ్రామాల్లో ఉండి లాంటి అతిపెద్ద గ్రామాల్లో కూడా చాలా గృహాలు పంట కాలువకి దగ్గరలో ఉన్నవన్నీ కూడా వారి డ్రైనేజ్ని మలమూత్రాలతో సహా ఆ డ్రైనేజ్ మొత్తం పంట కాలువలోకి వదులుతున్నారు. ఈ పంట కాలువ నీళ్ళే మరి దీని కింద ఉన్న గ్రామాలన్నిటికీ కూడా అది తాగునీరుగా ఉంటుంది. సపోజ్ ఇక్కడి నుంచి జరుకోవాడ వెళ్తుంది, వాళ్ళకి ఇది మంచినీళ్ళు. అక్కడ చాలామంది కలుపుతున్నారు, అది వాళ్ళ కిందకి వెళ్తుంది. సో అలాగా నీటి కాలుష్యం కారణంగా రకరకాల జబ్బులతో ఎంతోమంది చనిపోతున్నారు. క్యాన్సర్కి కూడా కారణం ఈ ఆక్వా చెరువుల. తణుకు నియోజకవర్గంలో చేపట్టిన 4,9,00,000 రూపాయల అభివృద్ధి పనులను రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత మంగళవారం ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనుమరుగైన అభివృద్ధిని కూటమి ప్రభుత్వంలో వెలుగు చూస్తున్నాయన్నారు. గతంలో జరిగిన ఆర్థిక అరాచకాల వల్ల ఏర్పడిన ఇబ్బందులను సమర్థుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నట్లు వంగలపూడి అనిత విశ్లేషించారు. ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ అభివృద్ధి పనుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టణ పరిధిలోని 27వ వార్డులో 64,94,000 రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాలును, అత్తిలి మండలం పాలూరు గ్రామంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును, ఇదే గ్రామంలో 36 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని, మరో 55 లక్షల రూపాయలతో మైక్రో పైప్ లైన్ ఫౌండేషన్ను, అత్తిలిలో 199 లక్షలతో నిర్మించిన వాటర్ పైప్ లైన్ను, ఇదే గ్రామంలో ఏపీ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో టైలరింగ్ శిక్షణా తరగతులను మంత్రి ప్రారంభించారు. అలాగే
కేఎస్ గట్లో 34 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన వాటర్ పైప్ లైన్ ఫౌండేషన్ను, కె ఇలిందలపర్రు గ్రామంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టి ఆరంభించగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ల విగ్రహాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇదే గ్రామంలో పెద్ద సంఖ్యలో యువకులు తెలుగుదేశం పార్టీలో చేరగా వీరికి మంత్రి పచ్చకండువాలు కప్పి అభినందించారు. తొలుత తణుకు ఎమ్మెల్యే కార్యాలయానికి విచ్చేసిన హోం మినిస్టర్ పోలీసు వందనం స్వీకరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తణుకు పట్టణంలో ఉన్న 2 పోలీస్ స్టేషన్ కార్యాలయాలకు స్వంత భవనాలను నిర్మించాలని కోరుతూ హోం మినిస్టర్కు ఆర్మిలి రాధాకృష్ణ వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర దళిత నాయకులు కొండే నాగేశ్వరరావు కూడా మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ కౌన్సిల్ విగ్రహాన్ని, హౌసింగ్ బోర్డు కాలనీలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. గెలిపించిన తర్వాత కంపల్సరిగా ఏదో ఉచితాలకే పరిమితం కాకుండా మీ అందరూ కూడా మీ కాళ్ళ మీద నిలబడాలి, మీ అందరికీ కూడా ఉపాధి కావాలి. మీ సొంతంగా మీరు సుమారుగా నెల అయ్యేసరికి ఒక 25,000-30,000 రూపాయలు సంపాదించుకునే విధంగా గవర్నమెంట్ సహాయ సహకారాలు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసుకొని ఈరోజు ఈ కుట్టు మిషన్ సెంటర్స్ అనేవి కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత దీనికి అనూహ్యమైన స్పందన కూడా వచ్చింది. ప్రతి నియోజకవర్గంలోని కూడా మాకు సెంటర్ కావాలి అని చెప్పి మండలాల నుంచి, గ్రామాల నుంచి కూడా మాకు కూడా ఒక ప్రెజర్ ఉంది. ఇక్కడ కూడా సుమారుగా ఇప్పుడే నేను కనుక్కుంటే దగ్గర 650 మందికి ఇప్పటికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డాం. ఈ 3 నెలల కాలంలో ట్రైనింగ్ అయిన వెంటనే ఆ 650 మందికి కూడా మళ్ళీ తిరిగి కుట్టు మిషన్స్ ఇవ్వడం, మళ్ళీ 2వ ఫేజ్ కింద మళ్ళీ ఇంకొక 650 మందికి 6 ఫేజెస్ ప్రకారంగా చేయటం అనేది ఒక మంచి శుభపరిణామం కింద భావించాలి. ఇక్కడ మీరు ట్రైనింగ్ కూడా చాలా పర్టికులర్గా చాలా ఎక్స్పర్ట్స్తో ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళందరూ కూడా మీరు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుని ఏదో మీరు ఒకరికి ఉపాధి కల్పించడమే ఇందాక మన రామరాజు గారు చెప్పినట్టు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కూడా మీరు ఒక్కరు కూడా వాటిని ఉపయోగించుకోవడం కాదు, 10 మందికి ఉపాధి కల్పించే విధంగా మీరు అందరూ ఉండాలి. ఈరోజు ప్రతి విషయంలోని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు మహిళా పక్షపాతిగా వ్యవహరించి ఈ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ మంతెన రామరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మేటి వెంకట సుధాకర్, మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, తణుకు, ఎరగవరం, అత్తిలి మండలాల పార్టీ అధ్యక్షులు పీతాని మోహనరావు, గోపిశెట్టి రామకృష్ణ, ఆనాల ఆదినారాయణ, మైనారిటీ సెల్ నాయకులు షేక్ సొరాసాహెబ్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, పలువురు మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన జరగనున్న అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ మండలానికి చెందిన నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రేపు 19వ తేదీ ఎన్నికల నిర్వహణకి ఎలక్షన్ కమిషన్ డేట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో గతంలో మీ అందరికీ కూడా తెలుసు, కొంతమంది ఎంపీటీసీలు ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలియజేయడం జరిగింది. మరలా ఈరోజు ఇన్ఛార్జ్ మండల పరిషత్ అధ్యక్షులు సుంక నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మరొక 2 ఎంపీటీసీలు, ఉనికిలి గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ ముదునూరి దుర్గాభవాని గారు, అదేవిధంగా పాలూరు గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ శరకడం రామలింగ విష్ణుమూర్తి గారు, వీరి ముగ్గురు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతూ కూటమికి మద్దతు తెలియజేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి 7 మంది ఎంపీటీసీలతో కలిపి ఈ ముగ్గురు కలిపి 10 మంది ఎంపీటీసీల బలం ఈరోజు కూటమికి
ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎంపీటీసీలని ఒక ఉత్సవ విగ్రహాల మాదిరిగా చేసి వారికి నిధులు లేకుండా 4 సంవత్సరాలు కాలం గడిపినటువంటి పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగాను కూడా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, సంక్షేమం అందుతుంది. ఈరోజు అవన్నీ కూడా చూసి వీరందరూ కూడా ముందుకు వచ్చి మద్దతు తెలియజేయడం, వారికి అభినందనలు తెలియజేసుకుంటూ పాకిస్తాన్ యుద్ధంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ ముళ్లపూడి రేణుక మంగళవారం తణుకు మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజలకు ధైర్యాన్ని, ఉత్తేజాన్ని, విశ్వాసాన్ని పెంపొందించినట్లు ఆమె చెప్పారు. నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం బహుశా ఇప్పటి వరకు భారతదేశ ప్రధానులు జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగాల్లోనే ఒక అద్భుతమైనటువంటి ప్రసంగంగా చరిత్రలో నిలిచిపోయేటువంటి దానిగా మనం పేర్కొనవచ్చు. ఇది యావత్ జాతిని కూడా కలిపింది, యావత్ జాతిని ఒక ధైర్యం ఇచ్చింది, విశ్వాసాన్ని ఇచ్చింది, ఉత్తేజపరిచింది, అందరినీ కలిపేలా చేసింది. ఈ యొక్క ప్రసంగంలో ఎక్కడా కూడా రాజకీయాలు లేకుండా మన జాతీయ విధానాల మీద, మన జాతీయ సమస్యల మీద, అలాగే మన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాల మీద, ఒక్క పాకిస్తాన్కే కాదు యావత్ ప్రపంచానికి కూడా మన శక్తియుక్తుల గురించి తెలిసేలా అనేక విధాలుగా నిన్న వారి యొక్క ప్రసంగం కొనసాగినటువంటి తీరు చాలా సంతోషాన్ని, చాలా ధైర్యాన్ని ఇచ్చినటువంటి సందర్భం. వారు ఈ సందర్భంగా ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉందో ఇది ఒక న్యూ నార్మల్గా, అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక టెర్రరిస్ట్ అటాక్ అంటూ జరిగితే దాన్ని మనం యుద్ధంగానే భావించి ఇదే విధంగా అవతల వైపు నుంచి ఒక తోటా వస్తే మన వైపు నుంచి ఒక మిసైల్ వెళ్తుంది. ఏ విధంగా అయితే ఈరోజు ఒక పహల్గామ్లో జరిగినటువంటి సంఘటనకి మనము ప్రతిఘటన ఇచ్చామో, ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క ఉగ్రవాద స్థావరాల్ని నిర్వీర్యం చేశామో, ఏ విధంగా అయితే లైన్ ఆఫ్ కంట్రోలే కాదు మనం వారి భూభాగంలోకి 100 కిలోమీటర్లు వెళ్ళి మనము అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్స్ను కానీ 3-4 రోజులుగా అనేక S-400 కానీ అన్నీ కూడా మేము తీసి ఏ విధంగా ఎక్కడా వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పి మోడీ గారు చేసినటువంటి ప్రసంగానికి ఈ జాతి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఈ వారం కూడా నిర్వహించి సేవలందించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న సంఘ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డాక్టర్ భూపతరాజు రమేష్ చంద్రబాబు 32 మందిని పరీక్షించి మధుమేహం, రక్తపోటు స్థాయిపై నివేదికలు అందించారు. అలాగే మందులను వ్రాసి పాటించవలసిన ఆహార నియమాలను వివరించి పేదలైన వృద్ధులకు మందులను కూడా ఉచితంగా అందజేశారు. సంఘం ఉపాధ్యక్షులు కాయల నాగేశ్వరరావు అధ్యక్షత జరిగిన ఈ సేవా కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా సభ్యులు ఇవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధువులు సహకరించారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీ గురువారం ఏలూరు దగ్గరలోని సోమవారపాడు వద్ద గల మౌండ్లీజ్ కంపెనీ ఎదురుగా ధర్నా చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు వెల్లడించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం నీలాద్రిపురం నుంచి పుల్లాయిగూడెం వెళ్లే దారిలో కోకో తోటలో మంగళవారం సాయంత్రం రైతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర వర్తింపజేసి వ్యత్యాసం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు, గోపాలపురం, నిడదవోలు తదితర నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలలో కోకో సాగు చేసే రైతులందరూ తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మేము గత 3 నెలలుగా మార్చి నుంచి కూడా కోకో గింజల రేటు సమస్యపై కమిషనర్ గారి దగ్గరికి, మినిస్టర్ గారి దగ్గరికి, మొత్తం లోకల్ ఏడిహెచ్ల దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, అందరి దగ్గరికి తిరుగుతున్నామండి. 700 ఉన్న రేట్ని దప్పదపాలగా ఇవాళ 450 రూపాయలకు తీసుకొచ్చారండి మార్కెట్ని. ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే ఈ గత 4 నెలల నుంచి కూడా 700, 750 నుంచి 800 దాకా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ ఉందండి. కానీ వీళ్ళ మట్టికి అసలు ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధం లేకుండా ఈ మాండలీస్ కంపెనీ వాళ్ళ ఇష్టానురీతిగా కొంటున్నారండి. మేము
ధర్నా చేసిన ప్రతిసారి కూడా 50 రూపాయల చొప్పున తగ్గించుకుంటూ వస్తున్నారండి. రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని తాడేపల్లిగూడెం తహసీల్దార్ ఎం సుశీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం ఈ అంశంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కావలసిన డాక్యుమెంట్లు అన్నీ సమర్పిస్తే ప్రభుత్వం నిర్దేశించిన 21 రోజుల్లో సవరణలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ తర్వాత వాట్సాప్ గవర్నర్స్లోనూ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంఆర్ఓ సునీల్ కుమార్ తెలియజేశారు. ఈ సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవారి వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రథాన్ని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు భక్తులు స్వయంగా లాగారు. శక్తి వేషాలు, తేన్మార్, కేరళ డప్పులు, బ్యాండ్ మేళం, తంబోలా, సన్నాయి మేళం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ ఈవో ఎం అరుణ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, మంతెన పెద్ద నరసింహారాజు, కనుమూరి భరత్, ఉప సర్పంచి ఎం ప్రదీప్ రాజు, అడ్డాల శివరామరాజు, మాజీ ఎంపీపీ వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజులు పాల్గొన్నారు. ఓం యావైనాం బ్రహ్మణో వేద అమృతేనాం కాంతనైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఆదిశైవద్భరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.